అంటే కవిత పార్టీ పెట్టడంలో తప్పు లేదు. ఆవిడ హక్కు. అదే సందర్భంలో తనకంటూ ఒక బ్యాచ్ పోగయ్యి ఉన్నారు కాబట్టి జాగృతి పేరుతో ఆల్రెడీ పోగేసుకుని కాబట్టి ఆవిడ చేయడంలో కూడా తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుంది. అవును కాకపోతే మనం ఒక పని చేశాము అంటే అదొక బ్లాస్ట్ అనిపించాలి. ఎస్ అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో చేసే బ్లాస్ట్ కాదు. పబ్లిక్ లో ఒక టాపిక్ రావాలి, డిబేట్ రావాలి. అవును కవిత పార్టీ పెడుతోందన్నటువంటిది రొటీన్, కొత్తదనం ఏమీ లేదు. ఆవిడ పెట్టాలనుకుంటున్నటువంటి పార్టీ విధి విధానాలలో ఏమన్నా ప్రత్యేకత ఉండాలి. ఆ పాంచజన్యం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారి పేరు అదేదో పెట్టారు కదా, షణ్ముఖ వ్యూహం. అంటే పేలలా ఇది. నవరత్నాలు పేలినట్టుగా, సూపర్ 6 పేలినట్టుగా, 6 గ్యారంటీలు పేలినట్టుగా ఇది పేల. అంటే కొత్తదనం కనిపించలేదా? సూపర్ 6 పేలింది నవరత్నాలు పేలినట్టుగా. అవును అవును అప్పుడు అది పేలింది, అది గెలిచింది. ఇప్పుడు ఇది పేలింది, ఇది గెలిచింది. ఇక్కడ సూపర్ 6 6 గ్యారంటీలు తెలంగాణలోను ఇది అమలు చేశారా లేదా అంటే, నవరత్నాలు అమలు చేసినా ఓడాడు. సూపర్ 6 అమలు కాకపోయినా గెలుస్తామంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా